చాలా కాలం తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ప్రజలు నిరంతరం చర్చిస్తున్నటువంటి అంశం మీద అందరినీ పిలవడం, దానికి పిసిసి అధ్యక్షుని అదేవిధంగా వారి టీం శ్రవణ్ మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హరగోపాల్ గారు మొదటి మాటలోనే ఇక్కడ శాంతి భద్రతల సమస్యకు సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణకు సంబంధించినటువంటి అంశం అంటే దాంట్లో ఎస్వి మాట్లాడేప్పుడు లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదం ఇంగ్లీష్లోంచి తెలుగుకి వస్తే శాంతి భద్రత ఎట్లా అవుతుంది, ఇంకో మిత్రులు రాజ్యాంగ పరిరక్షణ హక్కుల గురించి మాట్లాడితే బాగుంటుందని రెండు అంశాలు వెలికి తీసినారు. ఈ మీటింగ్ పెట్టింది నిన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ 100% పాలక పార్టీగా శాంతి భద్రత భాషనే మాట్లాడుతుంది. చర్చదాకర్ మాట్లాడితే ప్రజాస్వామిక హక్కులు అంటాడు, లేకపోతే ఉద్యమాలు అంటాడు, ఇంకోరు మాట్లాడితే ఇంకోరు మాట్లాడతారు, ఇంకోరు మాట్లాడితే అసలు సెక్యులర్ గురించి మాట్లాడాలంటారు. బట్ ప్రియారిటీస్ ఆర్ అంటే ఎవ్రీథింగ్ డిఫరెంట్ కాబట్టి స్పష్టంగా వాళ్ళ పార్టీ ఆ భాషనే మాట్లాడుతుంది. మాట్లాడడంలో ఒక లింక్ ఏముందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి చాలాసేపు చర్చ జరుగుతుంది కాబట్టి దాని గురించే మాట్లాడుకోవాలంటే మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే ఏంటిది? శాంతి భద్రతలే. శాంతి భద్రతలు అంటే శాంతి భద్రతలు ఉన్నాయంటేనే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, శాంతి భద్రతలు ఉన్నాయంటేనే పెట్టుబడిదారులు ఇక్కడ నుంచి బతారు. ఇది ఈ పరిభాష అట్లనే ఉంటుంది. ఎందుకోసం మనం ఇంతకంటే భిన్నంగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా అది అత్యాశ అవుతుంది. అది ఒక క్లారిటీ ఎందుకంటుందంటే ఇవాళ మనం మాట్లాడుతున్న సందర్భంగా నిజంగా శాంతి భద్రతల గురించి సీరియస్గా చర్చిస్తే మనం మాట్లాడుతున్న సమయానికి సిద్దిపేట కూతవేటు దూరం ఉన్నటువంటి గౌరెల్లిలో అనేక మంది ప్రజలు తమ భూమికి పరిహారం కావాలన్నందుకు తలలు బగలగొట్టుకొని ఎదురు చూస్తున్నారు. పోలీసులు సాక్షాత్తు హరీష్ రావు డైరెక్షన్లో ఇళ్లకు వచ్చి టార్గెట్ చేసి కొడతా ఉన్నారు. అక్కడ బుల్డోజర్ భాషతో అఫ్రిదీనో ఇంకో రోజు ఇళ్ళని టార్గెట్ చేసి ఎట్లయితే ఊరగొడుతున్నారో ఇక్కడ హరీష్ రావు నాయకత్వంలో జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా పోలీసులు కూడా అదే పని చేస్తున్నారు. ఆడ బుల్డోజర్ల రాజ్యం నడిస్తే ఇక్కడ గడిల రాజ్యం నడుస్తాం, ఇంత పెద్ద తేడా ఏం లేదు. అందుకోసమే చాలా స్పష్టంగా హైదరాబాద్ ఇన్సిడెంట్లో ప్రధానమైన నిందితులుగా ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంఐఎం వాళ్ళని, బుల్డోజర్ పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీని, ఇవాళ బుల్డోజర్ రాష్ట్ర సమితిగా రేపు ఇవాళ రేపు ఎదగాలని ప్రయత్నం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి స్పష్టంగా మిగతా మిత్రులందరూ కూడా కలిపొచ్చే ప్రయత్నం చేసినారు. చట్టము తను ఏం పని చేయాలి, పోడు రైతులకు చట్టం ఎట్లా స్పందించాలి, మిగతా ప్రజాస్వామిక హక్కులు ఎట్లా స్పందించాలి, అది ఒక పెద్ద చర్చ. కానీ ఒక్కటైతే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఈ టాపిక్ని ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజో లేకపోతే రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్నాడు కాబట్టి మద్యం సమస్య గురించే పరిమితమయ్యి లేకపోతే దానికి సంబంధించినటువంటి అసోసియేటెడ్గా ఇవాళ మద్యము అతిగా ఇవాళ ప్రోత్సహించడం వలన, పబ్బుల్ని ప్రోత్సహించడం వలన ఒక దారుణమైనటువంటి హింసన ప్రవృత్తిని ఎంకరేజ్ చేసినటువంటి కల్చర్ని ప్రోత్సహించడం వలన సొసైటీ ఎంత పతనం అవుతుంది, ఏ స్థాయికి దిగుతుందని చెప్పడానికి ఇవాళ తెలంగాణ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. దానికి పరిమితమై ఏం మాట్లాడగలిగేది ఉంటే ఒక కన్సెన్సస్ రాగలిగితే తప్పకుండా మనం యాక్టివిటీలోకి వెళ్ళగలుగుతాం. శాంతి భద్రతలు లేదా రాజ్యాంగ పరిరక్షణ అనేక అంశాలు, భూమి భుక్తి మిగతా అంశాలు మాట్లాడుకోవచ్చు, వైడెన్ సబ్జెక్ట్ అవుతుంది. దీన్ని ఒకవేళ పరిమితం చేయడము ఇంతమంది కన్నా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ యాజ్ వెల్ యాజ్ దానికోసం చేసేటువంటి ప్రయత్నాలు భాగంగా హైదరాబాద్లో గంజాయి లేకుండా చూడమెట్లా, పబ్బులు లేకుండా చూడమెట్లా, రోడ్డు మీద ఇట్లా అడ్డగోలుగా పోవడం లేకుండా చూడాలి ఎట్లా, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం ఎట్లా చర్చ పెడితే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అవుతుంది. అది సరే పసుపు కుంకుమలు మంగళసూత్రాలు అంటే ఏ భాషలైనా పర్వాలేదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 కోటి పైబడి లేదా 2 కోట్లకు సంబంధించినటువంటి ఆడబిడ్డల సమస్య కూడా అందుకోసం ఒక సీరియస్గా తీసుకోగలిగేది ఉంటే ఒక డాక్టర్గా నేను చెప్తామన్నా, తను చెప్పింది కాబట్టి చెప్తామన్నా. ఇవాళ హాస్పిటల్ నడవడం రూరల్ సైడ్లో అయితే అబ్సల్యూట్ రూరల్ సైడ్లో జనరల్ ప్రాక్టీస్ చేస్తే 60 to 70% ఆక్యుపేషన్ కేవలము మద్యంతో ముడిపడి ఉన్నటువంటి మద్యం తాగవల్ల వాళ్ళ లివర్ అన్నా ఖరాబ్ కావాలి, లేకపోతే అల్సరేషన్ వచ్చి దానికి పొక్కనన్నా పడాలా, లేదంటే వాడు తాగి పిల్లలన్నా కొట్టాలా, లేదంటే వాడన్నా కూడా మందు తాగిన తర్వాత ఎక్కువ వాళ్ళ థమ్స్అప్ కలిపి దాంట్లో వాళ్ళ పురుగుల మంది కలుపుకొని మళ్ళీ వాడు తావాలా, లేకపోతే దారిలో ఇవాళ తెలంగాణ సీన్ చచ్చిపోయినాడు కదా, తాగి తిండి ఎక్కువైన తర్వాత బంధువులు కొట్లాడుకొని చుట్టానే చంపాల. క్రైమ్ మొత్తానికి ఇవాళ రిలేటెడ్ ఏమని ఉంటే ఆల్కహాల్ మాత్రమే. ఇంత స్పష్టంగా ఈ లింక్ ఉన్న తర్వాత
అంటే పబ్లిక్లో బిగ్గెస్ట్ మెనేజ్ ఏంది ఇప్పుడు తెలంగాణలో? మనం ఎవరం ప్రతిబంధకం కాకుండా మనం ఎవరం కొట్లాడకుండా మిగిలిపోయినటువంటి మద్యపానమే ఇవరకు భూతమై వాళ్ళ తెలంగాణ వెంటాడుతామని. 40 ఏళ్ళు కాదు, రోజు చూస్తే మీకు 18 ఏళ్ళు బాబా మంది అవతల తొయ్యక వాడిపోయి ఒక పాయిజన్ తీసుకుంటాడు, వాడికి ఏం తొయ్యదు. మీకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇల్లిసిట్ రికర్ని మిగతా వాటిని ఎంకరేజ్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద కాంటెంట్స్ ఇన్సైడ్ మనకు తెలియదు, కానీ సూసైడ్ టెండెన్సీ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇదివరకు పొట్లాలు దాని ఎవడు మంది వాడు ఇంకోటి పురుగు మంది కలుపుకొని తాగపోయేది, కానీ ఇప్పుడు ఆల్కహాల్లో ప్రత్యేకత ఏంటంటే గ్రామాల నుంచి మనం బాగా లెక్క చూసినట్టయితే మందు తాగిన తర్వాత పురుగుల మందు తాగడంలో ఒక కమ్యూనిస్ట్ ఫెనామినా అయిపోయింది. కర్మగాలి పిరాక్విట్ లాంటి దారుణమైనటువంటి అంటే ఇర్రివర్సిబుల్, అది తాగిన తర్వాత ఇంకా సేనాడు తాగినట్టే, అది నోట్లో పడ్డారంటే చచ్చిపోవడమే. తెలుసో తెలియకో వాడికి తాగు మైకంలో ఏదో దొరికే పురుగుల మందు తాగితే అది రివర్సిబుల్ చచ్చిపోవడమే 100%. అట్లా ఇవాళ ఒక హయ్యెస్ట్ మోర్టాలిటీని మార్బిడిటీని ఇవాళ జనరల్ డాక్టర్స్ చూస్తున్నారు, మరి మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారు. అందుకు పెద్ద ఇష్యూ అది. దానికి నిజంగానే సీరియస్ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చినందుకు ఈ రాష్ట్రంలో ఇట్లాంటి మోర్టాలిటీ ఉండొద్దు, మార్బిడిటీ ఉండొద్దు అని ఒక సీరియస్ కన్సర్న్ ఉంటే అదొక ఇండిపెండెంట్ చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. మనమేమి ఈ రాష్ట్రం లోపల దూబగుంట రోషం అని రావాల్సిన అవసరం, అందరు రోషం ఉన్నోళ్ళే. మా ఇంద్రాయణ రోషం ఉన్నది, మా జాన్సక్కడ్ రోషం ఉన్నోళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండం కొట్లాడిన వాళ్ళే. కాకుంటే ఇవాళ మనము సమాజం స్పందించే తీరు మనకున్న ఆక్రోషం దగ్గర స్పందిస్తలేవని ఒక గ్యాప్లో ఏం కొట్లాడుతుందో వానికి లేనక్కర మనకేం ఎక్కరనేటువంటి ఒక యాటిట్యూడ్, ఒక నిర్లిప్తత అనేది మొత్తం తెలంగాణలో ఉద్యమకారులని, సామాజిక ఉద్యమకారులని, అనేక మంది ఎన్జిఓ ఆర్గనైజేషన్ కూడా ఇవాళ ఆవరిస్తూ ఉన్నారు. దీని నుంచి బయటపడేయడానికి మనం మళ్ళీ ప్రజలలో ఒక గొప్ప అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే తప్పకుండా ఉంటుంది. ఎందుకంత క్లాసికల్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజలు కదులుతారు, లేకపోతే ఆ శ్రేణులు వర్కింగ్ క్లాస్ కదులుతారు, ఒక అట్మాస్ఫియర్ని, ఇండస్ట్రియల్ లేబర్ కూడా కదులుతారు, ఒక అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసినాం. సరే, చంద్రశేఖరరావు కోవర్ట్ ఆపరేషన్లో ప్రగతి భవన్ తీసుకుపోయి ఆలింగనం చేసుకొని దాన్ని సంక్షేమ మండలిగా మార్చిన తర్వాత ఒక వాతావరణం అంతా మారిపోయింది, వేరే సంగతి. కానీ మనం రివైవ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రివైవ్ చేయడానికి దీనికి గ్రూపులు అవసరం లేదు, జెండాలు అవసరం లేదు. మహిళలుగా మీరు అంటే మాకు సంబంధించి కాదు అని అనొద్దు. మహిళలు 100% అనుకుంటే ఇవాళ అంటే మందు తాగేటువంటి అంటే మిగతా బ్యాచ్ తోటి లెక్క వేస్తే సిన్సియర్గా మీరు అనుకుంటే 1,00,000 మంది మహిళల్ని హైదరాబాద్లో కనుక మనం మొబిలైజ్ చేసి దాంతోపాటు మిగతా సెక్షన్ కూడా అన్ని వర్గాలని మగవాళ్ళని, ఆడవాళ్ళని, ట్రాన్స్జెండర్లను కూడా కలుపుకొని హైదరాబాద్ తీసుకురాగలిగితే 1,00,000 మంది మనం తీసుకురాగలుగుతాం. ఒక్క అట్మాస్ఫియర్ ఒక్కసారి క్రియేట్ చేసినా సరే తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ పాలసీ లోపల కొంతనైనా కూడా కదలికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత అన్లీష్డ్గా ఏమి భయం లేకుండా వదిలిపెట్టే వాతావరణం ఓపెన్గా ఇవాళ ఎర్రబెల్లి లాంటి మాట్లాడేటువంటి ఉందో, ఎర్రబెల్లి లాంటి మాట్లాడి నేనేమి ఆశ్చర్యంగా తీసుకుంటేనంటే తెలంగాణకి చాలా అవమానాలు మనం భరిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉద్యమకారులు భరించే అవమానం ముందల ఎర్రబెల్లి తాగుబోతుల గురించి గ్రామ పంచాయతీ మాట్లాడి నాకే పెద్ద అవమానమే అనిపిస్తలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి, చంద్రశేఖరరావు కారణ జన్మత గురించి మాట్లాడే ఇట్లాంటి తలసాని శ్రీనివాసులు, ఎర్రబెల్లి వీళ్ళని చూసిన తర్వాత ఏం పెద్ద హింసేం లాగా మాకేం కనపడతారు. అందుకోసం మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ వాస్తవానికి మద్యపానం ఉన్నది. దాని పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు, కానీ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి చైతన్యానికి మద్యపానంను నియంత్రించడానికి ప్రభుత్వం మెడలు వంచడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చేటువంటి ప్రభుత్వంలో మేము వస్తే ఇంతకంటే భిన్నంగా ఉంటాము, ఖచ్చితంగా ఇంతకంటే నియంత్రిస్తామని చెప్పగలిగేటువంటి స్పష్టతను ఇవ్వగలిగితే 100% ఎన్నికల ప్రకారమైన అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ నైతికంగా కూడా మనకు ఒక స్టాచర్ పెరుగుతుంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ నా రిక్వెస్ట్ ఏంటంటే 100% మద్యపానం మీద మనం ఒక పాలసీ ప్రకటించడం ద్వారా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి మహానగరంలో కనీవీనియర్ గాని రీతి లోపల ఇవాళ కొనసాగుతున్నట్టు పబ్బులు అనుకోండి, గంజాయి అనుకోండి, మిగతా వ్యాపారం అనుకోండి, వాటన్నిటికంటే ముఖ్యంగా కూడా ఆ లావాదేవీల మధ్యన చంద్రశేఖరరావు కుటుంబము, శాసనసభ్యులు చేస్తున్నటువంటి ఏదైతే ఒక దందా ఉన్నదో అది ఎవరం కూడా భరించే పరిస్థితులు లేదు ఇవాళ. దానికి తోడు పోలీసులు 100% మీరు ఎక్కడైనా మాట్లాడుకోండి, ఎక్కడి నుంచి ఏ విషయాల్లో మాట్లాడుకున్నా సరే పోలీసులకి వేరే ఏం మాట లేదు. వాళ్ళు ఏం చెప్తే అదేంటాం. తూడి దేవేంద్ర మా కూర్చొని మాట్లాడుతున్నాం. ఇండస్ట్రియల్ వర్కౌట్ గురించి మాట్లాడితే కూడా ఒక ఇండస్ట్రియల్ రిప్రజెంటేషన్ పెట్టుబడి పెట్టడం కదా వాళ్ళు. ఆ పెట్టుబడి పెట్టేవాళ్ళు అంటున్నారు కదా ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ అని. మరి ఇన్వెస్టర్ని చేయాలంటే ఇన్వెస్టర్ సాటిస్ఫై చేయాలి కదా. ఇన్వెస్టరు బాధపడ్డోళ్ళకు డ్యూస్ ఏమన్నా ఉండి పోతే ఎవడు కనీసం అపాయింట్మెంట్ ఇచ్చేటోడు.
అంటే పోలీసు వాళ్ళ వ్యవస్థ ఎట్లున్నదంటే ఆయనకైనా అదే రకంగా స్పందిస్తుంది, పౌర హక్కుల సంఘం రఘుగోపాల్ గారి పైన అదే స్పందిస్తుంది, జనసమితి కోదండరామ్ గారి పైన అదే స్పందిస్తుంది, చర్చ గారు అదే స్పందిస్తుంది, అక్క పైన అదే స్పందిస్తుంది, చివరకు కాంగ్రెస్ నాయకుల పైన కూడా స్పందిస్తారు. చివరకు ఎస్పీ చెప్పినట్టు ఏంటంటే హెలికాప్టర్ మీద చంద్రశేఖరరావు పోతుంటే కూడా నల్గొండ పోతే నల్గొండ దారితో హైవే మీద ఉన్నటువంటి పోరగాళ్ళందరూ కాంగ్రెస్ ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సహా ఇక నక్సలైట్ వదిలిపెట్టండి. పోలీస్ స్టేషన్లకు పోవడం అనేది ప్రతిపక్ష పార్టీలకు నిరంతరం ఒక పని అయిపోయింది. అంటే ఇక్కడనే సగం పరువు మొత్తం తీసేస్తున్నారు. అంటే నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే మేము అధికారం ఉన్నంతసేపు నిన్ను పోలీస్ స్టేషన్లకు తిప్పుతాము, నిన్ను పోలీస్ స్టేషన్ తిప్పుతాం. ఇంతకన్నా పెద్ద ఇదేం అవసరం లేదు. పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తున్నటానికి అది ఏ కారణం లేకుండా ఒక గౌరవ జెడ్పీటీసీ ప్రజలు ఎన్నుకుంటారు. పొద్దున్న లేస్తే 100 మందిని మనము బండి వేసుకొని వ్యవస్థ నడుపుతూ ఉంటాము. సింపుల్గా ఓటు పనికిరాని మినిస్టర్ పోతే పోయిన దారిలో ఉన్నప్పుడు తీసుకుపోయి లోపల కూర్చోబెడతారు. స్టేషన్లో క్యాజువల్గా కూర్చోబెట్టడం కంటే ఇంకేం అవమానం ఉంటుంది. అదే ఇష్యూ ఉన్నప్పుడు చేయడం అంటే వేరే సంగతి. లేదా క్యాంపస్ పిల్లగాలని ఆనిచిపోతాడు, క్యాంపస్ పిల్లగాని పట్టుకొని పోయినట్టు ఒక అర్థం ఉన్నది. ఒక సీనియర్ 60 ఏళ్ళ 70 ఏళ్ళ జెడ్పీటీలో పట్టుకొని పోతాము. అందుకోసం ఇష్యూని మనం లిమిటేషన్ చేసి కనుక మనం చేయగలిగేది ఉంటే మద్యపానానికి సంబంధించి కానీ శాంతి భద్రతలు కానీ రెండింటిని ఒకటేసారి కలగాపులం కాకుండా అబ్సల్యూట్లీ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి భయంకరమైన మద్యపాన వ్యవస్థని ఎక్కడ ఒక కొలిక్కి తీసుకొని వచ్చి లిమిటేషన్ చేయడానికన్నా కనీసం మనం తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా దారుణం ఉంటుంది. ఈ దేశంలో శంకర్ గుహ నియోగ అనేటాన్ని మద్యపానం ప్రోత్సహించే గుడుంబ బ్యాచ్ చంపేసిండ్రు. ఈ రాష్ట్రంలో కూడా మనం కూడా రేపు కొట్లాడితే మనకు కూడా అట్లా పరిస్థితి వచ్చినా పర్లేదు, మనం కొట్లాడవలసిన బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో మహిళలకు పాత చరిత్ర ఉన్నది. ఆ ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ కాంగ్రెస్ ప్రకటిస్తుందని ఆశిస్తున్నా. కాంగ్రెస్ అట్లా ప్రకటిస్తే 100% తెలంగాణతో పాటు తన సర్వశక్తులను ఒడ్డి మిగతా అందరినీ కూడా కలుపుకొని చేసేటువంటి ప్రయత్నంలో ముందుంటామని తెలియజేస్తూ చాలా మంచి వాతావరణంలో చాలా చర్చలు చేసే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రవణ్ దాని బాధ్యత తీసుకొని ఆ డ్రాఫ్ట్ వరంగల్ డిక్లరేషన్ ఎట్లొచ్చిందో వరంగల్ డిక్లరేషన్ లెక్కనే రేవంత్ రెడ్డి గారి నోటి నుండి వేళ స్పష్టంగా తెలంగాణలో భవిష్యత్తులో మద్యం పాలసీ ఇట్లా ఉండబోతుంది, మహిళల కోసం ఈ రకంగా చేయబోతున్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రకటిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.